ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మిల్ మేకరు, 2 కోడిగుడ్లు, ఒక 5 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 4 టమాటాలు. చేసుకునే విధానం: మిల్ మేకరు కొంచెం ఉడకనిద్దాం, ఉప్పు వేద్దాం కొంచెం వేడి నీళ్ళలో. ఈ మిల్ మేకరు దీంట్లో వేసేద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మిల్ మేకరు ఈ విధంగా ఉడకనియాలండి. ఉడికిపోయినాయి. ఈ నీళ్ళన్నీ వడబోసుకుందాం. వడగట్టుకొని 5 నిమిషాలు చల్లారిద్దాం. ఇవి గట్టిగా పిండుకోవాలి, ఒక చుక్క నీళ్ళు లేకుండా పిండుకోవాలి. మిల్ మేకర్ చల్లారినండి, ఈ విధంగా ఉండాలి. దీంట్లో 2 కోడిగుడ్లు వేసుకుందాం. ఇది మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. స్పూన్ ఉప్పు వేద్దాం, 1 స్పూన్ పసుపు, 1 స్పూను కారం కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. ఇలా ఆయిల్ వేసేద్దాం. కొద్దిగా వేడెక్కని దానికి మిల్ మేకర్ వేద్దామండి. దీంట్లో ఒక 10 నిమిషాలు ఇట్లనే ఉండాలి, కలపొద్దు. మూత పెట్టేద్దాం. ఈలోపు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేద్దాం సన్నగా. ఇలా కట్ చేసి పెట్టుకుందామండి సన్నగా. మూత తీద్దామండి, చిన్న కలుపుకుందాం. ఎట్లాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎట్లా ఉబ్బుతున్నాయో. ఎగ్ మొత్తం మిల్ మేకర్కు మంచిగా పట్టేసింది. చూడండి రెడ్గా వచ్చేసినాయి. ఇలా రెడ్గా రావాలండి, ఇలా ఎట్లాగా రావాలి. ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు దీనికి. ఈలోపు కడాయి పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. జీరా వేసేద్దాం. 1 స్పూన్ ఆవాలు. ఫ్రై అయిపోయింది, మొత్తం ఫ్రై అయిపోయిందండి. బంద్ చేసేద్దాం. ఇది చల్లారిద్దాం కొంచెం. ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. ఇది బాగా మగ్గ అవసరం లేదండి, మామూలుగా ఉన్నా సరిపోతుంది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలా టమాటాలు వేసేద్దాం. కొద్దిగా ఉప్పు దాంట్లో వేసినాం కదండి, కొద్దిగా దీంట్లో కూడా కొద్దిగా వేసేద్దాం. దీని తగ్గట్టు, టమాటా తగ్గట్టు. కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి. ఎంత మగ్గాలి, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. టమాటా మగ్గిపోయిందండి. కొద్దిగా ధనియా బుక్ వేద్దాం, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ కొత్తిమీర వేసుకోండి. ఇట్లా 2 నిమిషాలు మగ్గనిద్దాం. కర్రీ గిన్నెలో తీసేద్దాం. అయిపోయిందండి మిల్ మేకర్ ఎగ్ కర్రీ. మనం ఎప్పుడైనా పప్పుచారు చేసుకున్నప్పుడు, పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్కు చాలా టేస్టీగా ఉంటుంది.